అందరూ గౌరవంగా భావించవలసినది వస్త్రాన్ని. వస్త్రాన్ని అందరూ గౌరవించాలి. ఏ ఇంట ఆయుర్దాయం తగ్గిపోతుంది, ఏ ఇంట ఐశ్వర్యం తగ్గిపోతుంది అని అడిగారు. ఏ ఇంట బట్టని కాలుతో తంతారో, ఏ ఇంట బట్టని కాలుతో పైకెత్తుతారో ఆ ఇంట యజమానికి ఆయువు క్షీణిస్తుంది. అంచు కలిగిన బట్ట ఆయువుకి చిహ్నం. అందుకే దాని గురించి పటలపన్నామని అబ్బో వేదంలో వస్త్రం గురించి ఎంతో చెప్తారు. దాన్ని దేవతలు ఆవహించి ఉంటారు. అందుకే స్నానం చేసిన బట్ట విడిచిపెట్టినప్పుడు ఒక్క భార్య మాత్రమే జాడిస్తుంది, లేదా తాను, అథవా ఆఖరి అవకాశం ఇంటి దాసికి తప్ప ఇంకెవరూ దాన్ని ముట్టుకోరు. బట్ట కాలుతో పైకెత్తకూడదు. ఎవరూ బట్ట పట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదు. పరమ మర్యాదతో ప్రవర్తించవలసినది ఇది అంటే కట్టుకునేటటువంటి బట్ట విషయంలోనే అంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మిగిలినవి ఎవరికి సంబంధించినటువంటి వృత్తి పరికరాన్ని వారు పరమ గౌరవంతో చూస్తారు. ఎందుకంటే ఐశ్వర్య ఆవిర్భావము ఎందు నుండి ఉంటుంది అంటే ఆ పరికరము నుండే ఉంటుంది. ఒక రైతుకి ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాగలి నుండే వస్తుంది, ఎద్దు నుండే వస్తుంది. వ్యవసాయం ఎద్దుతోనే దున్నించడానికి ఈ దేశంలో ఓ కారణం ఉంది. ఎద్దు వర్షం పడి భూమిని దున్నడం ప్రారంభం చేసినప్పుడు దాని యొక్క డెక్కల నుండి అమృత బిందువులు స్రవిస్తాయి. అది భూమికి తగిలినప్పుడు అమృత బిందు స్రావమై భూమిలో కలుస్తుంది. ఎద్దులతో దున్నినటువంటి భూమిలోంచి వచ్చినటువంటి పంటని ప్రజలు తింటే వాళ్ళకి చక్షు అంటే కంటి సంబంధమైనటువంటి అనారోగ్యం ఉండదు. దీర్ఘకాలం కళ్ళజోడు లేకుండానే చదవగలిగినటువంటి సమర్థత ఉంటుంది. చిన్న పిల్లలకి కూడా కళ్ళజోడులు ఎందుకు వస్తున్నాయి అంటే నేను వేదాన్ని ఆధారం చేసుకు చెప్పాలి అంటే ఎద్దులతో దున్నడం పోయింది కనుక అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఎవరి వృత్తికి సంబంధించినటువంటి పరికరం వాళ్ళ ఐశ్వర్య ఆవిర్భావమునకు హేతువు. ఆ వస్తువు పట్ల అమర్యాద పనికిరాదు, పరమ మర్యాదతో ప్రవర్తించవలసి ఉంటుంది. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో ఎప్పుడైనా పుస్తకాన్ని కింద పెడితే మా అమ్మ దెబ్బలాడేది, నీకు చదివేం వస్తుందిరా పుస్తకాన్ని కింద పెడితే అనేది. ఒప్పుకునేవారు కాదు. ఏదైనా బట్ట వేసి చదువుకునే పుస్తకాలకి దాని మీద పెట్టి కింద ఏదైనా ఆసనం వేసి కూర్చుని పుస్తకం పట్టుకుని చదవమనేవారు తప్ప నేల మీద పుస్తకం ఉంచద్దనేవారు. ఆ తరువాత పెద్ద అయిన తర్వాత తెలిసింది మహాతల్లి ఆవిడ ఎందుకు అలా చెప్పిందో. అది పూజనీయమైన వస్తువు అయినప్పుడు దాన్ని నేల మీద ఉంచకూడదు, దాన్ని ఒక బట్ట మీద పెట్టాలి. యద్భావం, ఎక్కడ ఎటువంటి పవిత్ర భావన ఉంటుందో ఆ భావమునకు తగినటువంటి ఐశ్వర్యాన్ని ఆ వస్తువు కటాక్షిస్తుంది. కాబట్టి వాళ్ళకి పశుపోషణము, ఆ ఆవుల యొక్క పాలు తీయడం, వాటిని కాచడం, తోడు పెట్టడం దదిమధనము అంటారు. అంటే పెరుగు చిలకడం. ఇవి వాళ్ళ ఐశ్వర్యమునకు కారణములు. గోపాల బాలురు ఆవుల్ని ఎద్దుల్ని తీసుకెళ్ళి పోషిస్తారు, వాటి పాలు తీసి ఇస్తారు. ఈ పాలు కాచడం ఇల్లాలు కాస్తుంది, కాచి దాన్ని తోడు పెట్టి పెరుగు చిలకడం ఆమె చిలుకుతుంది. పెరుగు చిలకడం అనేటటువంటిది అంత సామాన్యమైన విషయమేం కాదు. మీలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉండి ఉండవచ్చు. పెరుగు చిలకడం అనేటటువంటిది ఒక అద్భుత ప్రక్రియ. అసలు యథార్థంగా చెప్పాలి అంటే పెరుగు చిలికేటటువంటి ఇళ్లలో లక్ష్మి తాండవిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది.